వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు తెలిసి ఒక 70 times అండ్ అబోవ్ ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. సో దాంట్లో ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కనుక ఖచ్చితంగా తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవాల్సి ఉంటుంది. అదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవాల్సి ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ అభివృద్ధి కావాలన్నా ఏదైనా నిధులు కావాలన్నా అప్పులు కావాలన్నా వెళ్ళాల్సిందే, కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలవాల్సిందే. అందుకే బడే బాయ్ చోటే బాయ్ అని ఆయన బడే బాయ్ అని నరేంద్ర మోడీని సంబోధించడం కావచ్చు. సో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని చోటే బాయ్ అని సంబోధించిన సో దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళారు ఒక ప్రతిపక్ష నేతగా. సో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రైల్వే మంత్రిని కలిసాము, ఐటీ అండ్ రైల్వేస్ గురించి మేము మాట్లాడడానికి పోయినామని చెప్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ వీళ్ళ మధ్య ఉన్న వైరం ఏదైతే ఉందో ఢిల్లీ వేదికగా కూడా అదే హైడ్రాన్ తీసుకొని కావచ్చు, తర్వాత మిగతా అంశాల విషయంలో కావచ్చు మాట్లాడడం అనే అంశంలో వీళ్లకు కొంత అంటే వీళ్ళ వ్యక్తిగతమైన అంశాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? వాళ్ళు చెప్తున్న పర్పస్ మంచిదే కదా. బడే బాయ్ చోటే బాయ్ అన్నారు సమర్థించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూడాల్సిందే తప్ప ఇక్కడ పార్టీలకు అవసరం లేదా అంటున్నాం. అది కరెక్ట్ అంటున్నాను ఏమన్నా కానీ 70 సార్లు పోయి కనీసం ఊదిగాలనే పీరు లేవలే కదా అంటున్నాను. ఇప్పటిదాకా ఏ ప్రయోజనం అని ఒక్కటి వచ్చిందా ఇక్కడ దాకా అంటున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఏమన్నా వచ్చినాయా? జనరల్ గా వచ్చేటి వస్తాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తారు ఏంటంటే ఎన్ని పన్నుల వాటా ఎంత ఇచ్చినాం. ఒకసారి రామ్మోహన్ గారు మీరు అలాగే ఉన్నారు సార్ 1 minute. కాంగ్రెస్ నాయకులు వెంకట నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకట నాయక్ గారు ఇప్పుడు మీరు అదే ప్రశ్న పూర్తి చేసి చెప్తాను. ఎందుకంటే అంటే పన్నుల వాట రావడం తప్పుగా తప్పనిసరి రావాల్సింది. అందుకని తెలంగాణ ఉద్యమంలో ఒక మాట మనం తరచుగా అనేవాళ్ళం ఏంటంటే అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అన్నాం. పౌర హక్కుగా మనకు అభివృద్ధి వాటా వస్తుంది, వద్దన్నా వస్తుంది. అట్లాగే ఆ తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా కనుక మీరు వద్దన్న రైల్వే లైన్లు వస్తాయి, మీరు వద్దన్న ఇతర అభివృద్ధి పనులు వస్తాయి కాదంటలేండి. కానీ అదనంగా మన తెలంగాణకు వచ్చింది ఏంటిది అంటే వీళ్ళిద్దరు పోయి ఏం చేస్తుండ్రు అనే దాని మీద చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 70 సార్లు పోతే 70 సార్లలో 30-40 సార్లు పార్టీ పని మీద పోయింది కదా. పనిలో పని కలిసి రావడం వేరు కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మన బీజేపీ ఉన్నది పోయి చేస్తే నష్టం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మా మంత్రులు కలిసి మాకు తెలంగాణకు అభివృద్ధి కావాలని కోరితే తప్పైతే లేదు కదా అంటున్నాను. కానీ గత 10 ఏళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్ళు కేంద్రం నుంచి రావాల్సినవి కూడా ఎంతవరకు సాధించారు వీళ్ళిద్దరు అంటే కలిసి పని చేశారు. మొదటి 5 ఏళ్ళు పూర్తిగా కేసీఆర్ గారు ఏ బిల్లు అయినా సమర్థించింది కదా, కేంద్రంలో ఏదైనా కూడా 2వ 5 ఏళ్ళు కదా వార్త విభేదించింది. ఇప్పుడు కొత్త వచ్చాడు పొద్దారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా 4 సార్లు పోయేస్తున్నాడు. సాధించిన తర్వాత కదా ఏమన్నా. ఓకే సార్, ఒకసారి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి ఫైనల్ గా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఒకసారి వెంకట్ గారు విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు పోయిన విషయాలనే నొక్కి వెక్కాడించారు కానీ తెచ్చిన అంశాల మీద మాట్లాడతారేమో అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పలేదు. బట్ నేను చెప్తా, నేనేమని చెప్తున్నా అంటే సార్, ఎలివేటర్ కారిడార్ విషయంలో కానీ, రక్షణ శాఖ భూముల విషయంలో కానీ, మూసీ సంబంధించిన రక్షణ శాఖ భూముల విషయంలో కానీ, ఏది వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఆదిలాబాద్ రావాల్సిన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ, కేంద్రం వాటా విషయంలో కానీ, ఏది రైతులకు సంబంధించిన ఏదైతే వడ్ల కొనుగోలు వ్యవహారం ఉందో ఆ విషయంలో కానీ, యూరియాకి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కానీ, జిఎస్టీ రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ఇలా ప్రతి అంశాన్ని ప్రతి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇచ్చేస్తూనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. చాలా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వాళ్ళ డిప్లొమాటిక్ ఎట్లా ఉంటుందని చెప్పి చెప్పుకోవడం కోసం సంజయ్ జాజు గారు సిఎస్ గా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. వారు గతంలో కేంద్రంలో పనిచేశారు. సో ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం సార్, ఇన్ కేస్ మేము లాబింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేద్దాం అనుకుంటే, ఇన్ కేస్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేద్దామని మేము అనుకుని ఉంటే మాత్రం వారిని తెచ్చేవాళ్ళం కాదు. సంజయ్ జాజు గారికి కేంద్రంలో ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు కాబట్టి వారికి మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి
ఈ వ్యవహారంలో ఎక్కడ ఈ రాష్ట్రానికి దెబ్బ కాకుండా, ఈ రాష్ట్రానికి ఇబ్బంది కాకుండా ఒక బయలాటరల్ ఆ వ్యవహారంలో పనిచేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని తెచ్చుకున్నాం సార్ ఇక్కడికి. సో ఇలా ప్రతి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తుంది సార్. పెట్టే చేయిని పెద్దన్న అంటారు, పెట్టే చేయి ఏదైనా ఉన్నా వాళ్ళని పెద్దన్న అంటారు, పెద్దన్న పాత్ర అంటారు. సో పెద్దన్నని హిందీలో బడేబాయ్ అంటారు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించుకున్నాం, కేంద్ర ప్రభుత్వ పెద్దని గౌరవించుకున్నాం, అంతే తప్ప రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ అనేది పాము ముంగిసలాంటిది సార్. ఎక్కడ పొసగవు, ఎక్కడ ఏది అంశాల వారీగా కానీ సైద్ధాంతిగా కానీ ఏ అంశాలను కూడా మాకు వాళ్ళు ఎక్కడ పొసగవు. కానీ ఈ గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ఏది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళను ఏది ప్రభుత్వ పరంగా కానీ మిగతా విషయంలో కానీ ఎక్కడ వాళ్ళకి ఇచ్చేయలే. అక్కడ చాలా ప్రాజెక్టుల విషయంలో కానీ నర్మదా తపతికి సంబంధించిన రివర్ కనెక్టివిటీ విషయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ సపోర్ట్ చేసింది? ఏది గుజరాత్ డెవలప్మెంట్ లో ఈరోజు నరేంద్ర మోడీ గారు నేను చేసినా అని చెప్పుకుంటారు, కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ లేకుండానే వారు చేసి ఈరోజు గొప్పలు చెప్పుకుని కేంద్రానికి మంత్రిగా అంటే ప్రధానమంత్రిగా అయ్యారా? ఇవన్నీ లాజికల్ గా నేను కూడా చెప్పగలుగుతా. అయితే నేను ఇంకో విషయం చెప్తున్నా సార్, ఇదంతా ఒక చర్చ అయితే నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను కంక్లూడ్ చేస్తాను. ఈరోజు ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ ఒకసారి కొద్దిసేపు నేను కాంగ్రెస్ పార్టీగా కాకుండా రామ్మోహన్ రావు గారి రూపంలో విశ్లేషకుడు అవతారం ఎత్తామని అనుకుంటాను. ఒక విషయంలో నేను 2017లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను సార్. యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మాకు ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్ అనేది ప్రధానమైన ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ రోజు గతంలో కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరుతో ఒక ప్రాజెక్టును తీసుకొచ్చినప్పుడు మా యూపీఎస్సీ సబ్జెక్ట్ లో మేము దాన్ని ఒక మంచి చాప్టర్గా అనుకున్నాం. ఎందుకంటే చెరువుల పునరుద్ధరణలో భాగంగా చెరువుల పూడిక తీత తీసి ఆ మట్టిని పొలాలకు పోసి ఆ చెరువులో మళ్ళీ ఏది నిండుకుండలా మారిన తర్వాత భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు దాన్ని యూపీఎస్సీ సిలబస్ లో కూడా మేము దాన్ని చదువుకున్నాము. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో కూడా దాన్ని మేము ఆన్సర్ రైటింగ్ లో రాసే ప్రయత్నం చేసినాము. రాజకీయంగా సరే, రాష్ట్రాలు రాజకీయంగా మనకు వేరే వేరే వైరుధ్యాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరుల విషయంలో అందరికి ఒకటే అజెండా ఉంటుంది. వనరుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ అందరికీ ఒకటే అజెండా ఉంటుంది. ఎందుకంటే